దేశంలో 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో జరిగిన పోలింగ్ ముగియడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఈసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఇక తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏదే తిరిగి అధికారమని తేల్చాయి. ఇక ఏపీలో కొన్ని సంస్థలు వైసీపీకి, కొన్ని సంస్థలు టీడీపీ కూటమికి మెజారిటీ ఇచ్చాయి. తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించినట్లు స్పష్టం చేశాయి. ఆరా సంస్థ తెలంగాణలో కాంగ్రెస్ 7-8, బీజేపీ 8-9, ఎంఐఎం 1, బీఆర్ఎస్ 0 అని చెప్పేసింది. రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఎన్డీఏ కూటమి 359, ఇండియా కూటమి 154, ఇతరులు 30 సాధిస్తుంది. ఏపీలో జన్మత్ పోల్స్ వైసీపీ 95, 103, టీడీపీ కూటమి 67, 75, పార్థ చాణిక్య వైసీపీ 110, 120, టీడీపీ కూటమి 55 నుండి 65, ఆత్మసాక్షి వైసీపీ 98 నుండి 116 టీడీపీ సీట్లు ఇచ్చాయి. ఇక పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 125 సీట్లు వస్తాయని, వైసీపీ 50 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. లోక్సభ స్థానాల్లో 19 నుంచి 20 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ, 5 నుంచి 6 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీకి 95 నుంచి 110, జనసేనకు 14 నుంచి 20, బీజేపీ 2 నుంచి 5 సీట్లు గెలుస్తుందని పీపుల్స్ పల్స్ తన పోస్ట్ పోల్ సర్వేలో పేర్కొంది. మొత్తంగా కూటమికి 111 నుంచి 135 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది సర్వేస్. తెదేపా 17, వైకాపా 0, జనసేన 2, భాజపా 6 సీట్లు రాబోతున్నాయి. పీపుల్స్ పల్స్ లోక్సభ విషయానికి వస్తే తెదేపా 13 నుంచి 15, వైకాపా 3 నుంచి 5, జనసేన 2, భాజపా 2 నుంచి 4, జన్ కీ బాత్ తెలంగాణ చూస్తే కాంగ్రెస్ 4 నుంచి 7, భాజపా 9 నుంచి 12, ఎంఐఎం 1. తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఇండియా టీవీ, సిఎన్ఎక్స్ చూస్తే కాంగ్రెస్ 6 నుంచి 8, భరాసా 0 నుంచి 1, భాజపా 8, ఎంఐఎం 1. తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ చూస్తే కాంగ్రెస్ 7 నుంచి 9, భరాసా 0 నుంచి 1, భాజపా 6 నుంచి 8, ఎంఐఎం 1 సాధించనున్నాయి. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ సర్వే ఎన్డీఏ 371, ఇండియా 125, ఇతరులు 47 రానున్నాయి. రిపబ్లిక్ టీవీ పిఎంఏఆర్క్యూ సర్వే విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 359 సీట్లు, ఇండియా కూటమికి 154 సీట్లు, ఇతరులు 30 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ చాణిక్య స్ట్రాటజీస్ చూస్తే తెదేపా 114 నుండి 125, వైకాపా 39 నుండి 49, ఇతరులు 0 నుంచి 1 సాధించనున్నాయి. మొత్తంగా కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ కూటమి, తెలంగాణలో బీజేపీ మెజారిటీ సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.